మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ దినాన మరొకసారి 9వ మాసం ఈ గురువారం ఈ విధంగా ఈ ప్రార్థనలో పాలుపంపులు పొందిన దేవుని బిడ్డలను మీ అందరికీ వందనాలండి. హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఎంతవరకు మనలను మన కుటుంబాలను కంచివేసి కాపాడి ఈ 2024 సంవత్సరంలో ఈ రోజుకి 263 రోజుల పాటు ఆయన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చిన దేవునికి ఒక్క క్షణం 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన ఒక్క మాటను మనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఒకసారి చూడండి. యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనునకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందము ఉంటుంది. వారు ఆనందం సంతోషాలతో వారు ఆనందం సంతోషాలు కలిగిన వారిగా వస్తారు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతుంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి. ఇక్కడ చదివిన ప్రతి మాటలో మనం గమనించినట్లయితేనంట, యెహోవా విమోచించిన వారు అంటే దేవుడు విడుదల కలుగు చేసిన వారు. విడుదల అనేది ఎక్కడ వస్తుంది మనకంటే కొన్నిసార్లు కొన్ని బంధకాలలో మనం నలిగిపోతుంటాం. కొన్నిసార్లు కొన్ని అప్పులు అనే బంధకాలలో నలిగిపోతుంటాం. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు అనే బంధకాలలో నలిగిపోతుంటాం. ఇంకా కొన్ని మాటలు చెప్పనా, అనారోగ్యం అనే బంధకాలలో నలిగిపోతుంటాం. ఎన్ని మందులు వాడినా నయం కాదు. ఎన్ని రకాలుగా మనం తగ్గాలి, నాలో ఉన్న బలహీనత తగ్గాలి అని ఏ రకమైన ప్రయత్నాలు చేసినా అది తగ్గకపోగా ఇంకా పెరుగుతూ వస్తుంటుంది. ఇదొక బంధకాలు. అయితే ఈ రాత్రి ఇక్కడ మనం చదివే మాట ఏంటంటే, యెహోవా విమోచించిన ప్రజలు, దేవుడు విడిపించినటువంటి ప్రజలు ఏ విధంగా వస్తున్నారంటే ఆనందభరితులై సంతోషము గలవారై సియోనులో దేవుని సన్నిధికి వస్తున్నారు. వారి తలల మీద ఏముంటుందంట? నిత్యము ఆనందమే. నిత్యము అంటే ప్రతిరోజు, ఏ రోజుకు ఆ రోజు. ఏమంటే మొన్న బాగున్నామండి, ఈరోజు బాగోలేదు. మొన్న బాగున్నామండి, ఈరోజు అసలు మా పరిస్థితి బాగోలేదు. ఇక ఆ మాటలు రావంట. మన నోట ఎప్పుడు ఏముంటుందంటే నిత్యము, మన తలల మీద ఏముంటుంది? నిత్యము ఆనందమే. అలా ఆనందం ఉంటే మన కుటుంబంలో ఎంత సంతోషంగా ఉంటుందండి. ఎంత ఆనందంగా ఉందాం అని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత సంతోషంగా ఉందాం అని ఏ రకంగా మనం కోరుకుంటున్నా, ఏదో ఒక సమస్య, ఏదో ఒక అలజడి, ఏదో ఒక రకమైన మనల్ని బాధించే మాటలు, ఎవరో ఒకరి ద్వారా మనకి నొప్పి గాయాలు కలిగేటువంటి పరిస్థితులు ఎదురైపోయి మన ఆనందం కాస్త ఆవిరైపోతుంది. ప్రతిరోజు ఎంత సంతోషంగా ఉందామన్నా, ఎవరితో ఎంత సమాధానంగా ఉందామన్నా, ఎవరితో ఎంత మంచిగా ఉందామనుకున్నా, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బలహీనత మన తల మీద నిత్యానందం కాస్త జారిపోయి నిత్యము దుఃఖంతో మనం నిట్టూర్పులు విడుస్తున్న పరిస్థితులుగా మార్చబడుతున్నాయి. అయితే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, యెహోవా చేత విమోచించబడిన వారు, యెహోవా చేత విడుదల పొందిన వారు ఏం చేస్తారంటమ్మా? పాటలు పాడుచు సియోనుకు తిరిగి వస్తారు. సియోను అంటే దేవుని సన్నిధి. సియోను అంటే దేవుడి నివాసం ఉండే స్థలం. సియోను అంటే దేవుడు మనతో మాట్లాడే స్థలం. ఆ సియోను అనే స్థలంలోకి, దేవుని సన్నిధిలోకి ఆయన బిడ్డలు ఎలా వస్తారంట? పాటలు పాడుతూ. ఎంత బాధ ఒకవేళ మనలో ఉన్నా, బాధగా ఉన్నానండి అనే ముఖం కనపడదంట. బాధలనే ఉన్నాయి. సమస్యలు మనకు కాకపోతే ఎవరికి వస్తాయి? చెట్లకు పుట్లకి రావు కదా. ఆయన సన్నిధిలో ఎదుగుతున్న మనకి బాధలు, సమస్యలు, బలహీనతలు వస్తాయి. వచ్చినా మనం ఎలా ఉండాలంట? పాటలు పాడుతూ సియోనులో ఆయన ముఖ దర్శనాన్ని చేసేవారిగా మనము మార్చబడుదుము గాక. పురాతన కాలం పాతకాలం పాట ఉండేది, మీకు తెలుసా? సియోను పాటలు సంతోషముగా పాడుచు నేను ఎక్కడికి వెళ్తాను? సియోనుకు వెళ్తా. ఆ సియోనుకి ఎందుకయ్యా? సియోనుకి ఎందుకు వెళ్ళాలని నువ్వు ఆశపడుతున్నావు? ఆ పాట ఎందుకు పాడుతున్నావు అంటే, నాకు ఈ లోకంలో ఉన్న సంతోషాల్లో నాకు ఏమాత్రం ఆనందం లేదండి.
ఈ లోకంలో సంపాదించిన డబ్బు చూసినా ఆనందం కలగట్లా, కట్టుకున్న మేడను చూసినా ఆనందం కలగట్లా, కడుపును పుట్టిన బిడ్డలను చూసినా ఆనందం కలగట్లా, ఎంతో ఆరోగ్యంగా ఉంది అని అనుకున్న ఆ ఆరోగ్యాన్ని బట్టి కూడా ఆనందం కలగట్లేదయ్యా. మరి నీ ఆనందం ఎక్కడా అని మనం ఆలోచిస్తే, సియోనులోనే నా ఆనందం, సియోనులోనే నా సంతోషం. ఎందుకని? సియోనులోకి వెళితే నా దేవుని ముఖాన్ని నేను చూస్తాను, నా ముఖాన్ని దేవుడు చూస్తాడు. మేమిద్దరం ఒకరికొకరు చూసుకున్నప్పుడు నా ముఖంలో దుఃఖం కనబడదు, నా ముఖంలో నిట్టూర్పులు కనబడవు, నా ముఖంలో వేదన, కలవరాలు, కన్నీళ్లు కనబడవు. ఎందుకంటే ఆయన పోలికలో నేను మార్చబడతాను. సియోనులోకి వచ్చిన తర్వాత, పాటలు పాడుతూ సియోనులోకి నేను అడుగుపెట్టిన తర్వాత నా కన్నీరంతా కూడా తొడబడి నా నోటి నిండా నవ్వు, ఆనందాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో సియోను అనే దేవుని సన్నిధిలో, సియోను అనే దేవుడు మాట్లాడే స్థలములో, సియోను అనే దేవుడు మనల్ని దర్శించే ఆ స్థలంలో మనము కూడుకోగలుగుతున్నామా? సియోను అంటే దేవుని సన్నిధి అని అనుకుంటున్నాం కదా. ఒకవేళ మనల్ని పలకరించి దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్తున్నారంటే, వెళ్తామండి, ప్రార్థన పెట్టినప్పుడల్లా వెళ్తాం, ఇలా గురువారం ప్రార్థనలో కూడా కూడుకుంటాం. ఇది దేవుని సన్నిధే. అయితే ప్రతిరోజు మన ఇంట్లో సియోనులో దేవుని చూడాలి. ఆమెన్ చెప్పండి. మన ఇంట్లోనే సియోనులోంచి దేవుని ముఖ దర్శనాన్ని మన ఇంట్లో కూడుకొని మనం ఆయన్ని చూసే విధంగా మన ఇల్లే సియోనుగా మార్చబడును గాక. ఎందుకనంటే ప్రతిరోజు మన ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకుంటాం కదా. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, ఆ పిల్లలను కూడా చిన్నతనం నుంచే దేవునిలో ఆత్మీయంగా ఎదిగేవారిగా, ప్రార్థనలో ఎదిగేవారిగా, పాటలు పాడేవారిగా, పరిచర్య చేసేవారిగా మన బిడ్డల్ని పెంచుకుంటూ, ప్రార్థన నేర్పుకుంటూ. కొంతమంది పిల్లలు ఉంటారు చిన్నప్పుడు చక్కగా ప్రార్థన చేస్తుంటారు, కొంతమంది పిల్లలు చూస్తుంటే బాగా ఎదుగుతారు, గడ్డాలు మీసాలు కూడా వస్తాయి, కనీసం ప్రార్థన అంటే కూడా తెలియదు. పేరుకు మనం ప్రార్థన చేసేవాళ్ళమే, భక్తి చేసేవాళ్ళమే కనబడతాం, కానీ ప్రార్థన అంటే ఆ ప్రార్థన నాకు రాదండి, నేను చేయలేనండి, ప్రార్థన నాకు అలవాటు లేదండి. ఈ అలవాటు ఎప్పటి నుంచి మొదలవుతుంది? మన చిన్నతనం నుంచి విత్తనం వేస్తే ఆ వేసిన విత్తనం ఒక రోజున ఏమవుతుంది? మొక్క మొలిచి అది మహావృక్షంగా మార్చబడుతుంది. చిన్నప్పుడే వేరు లేకపోతే, చిన్నప్పుడే దానికి నీరు లేకపోతే మొక్క ఎదగకపోగా వాడిపోయి రాలిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే మన బిడ్డల్ని ప్రతిరోజు కూడా మనం ప్రోత్సహించాలి ప్రార్థనలో. మన బిడ్డల్ని ప్రతిరోజు కూడా మనము ఎదిగేటట్లుగా ప్రార్థనలో మనం వాళ్ళని బలపరచాలి. మన పిల్లల్ని ఎలా పెంచాలో ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎలా పెంచాలంటే మన బిడ్డలను ప్రార్థన చేయడం మన బిడ్డలకు నేర్పించాలి. మన బిడ్డలకు గారాబం పెట్టడం ఎంత అవసరమో, కొట్టకూడదు, మరలా కొట్టకుండానే నోటి మాటతో వారికి భయాన్ని నేర్పి మన బిడ్డల్ని ప్రార్థనలో మనం కూడుకుంటే వారు కూడా వచ్చి కూడుకొని ప్రార్థన చేసేవారికి మన బిడ్డలు మార్చబడును గాక. అలా ప్రార్థన చేస్తే ఉపయోగం ఏంటండి అని అనుకుంటాం. లోకంలో ఎన్ని చూస్తున్నామండి మనం. యవనస్తులు పిల్లలు పాడైపోయి, లోకంలో రకరకాల అలవాట్లకు పాడైపోయి, రకరకాలుగా వాళ్ళు జీవితాలను పాడు చేసుకుంటూ కొంతమంది లోకాన్ని విడిచి కూడా తనను చాలించి వెళ్ళిపోతున్నారు. అలా మన బిడ్డలు ఉండకూడదు. మన బిడ్డలు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దేవుడంట మనకు 1000 తరాలకు చాలిన కృపనిస్తాడు. ఆమెన్ చెప్పండి. నిర్గమకాండం 20:6 ఈ మాట ఉంటుంది, ఆయన ఆజ్ఞలను గైకొని, ఆయన వాక్యాన్ని గైకొని, ఆయన చూపించిన మార్గాలన్నిటి ప్రకారంగా నడిచేవారికంట ఒక తరంతో కాదంట ఆయన కృప చూపేది, 1000 తరాల వరకు ఆయన మనకు కృప చూపుతూనే ఉంటాడు. ఆమెన్ చెప్పండి. ఆ విధంగా కృప చూపేటట్లుగా మన పిల్లల్ని పెంచాలి, మన పిల్లలు ఎదగాలి. ఏమోలేండి, ఎవరు చూడొచ్చారు, మేము ఎంతకాలం ఉంటాం, మేము ఎంతకాలం జీవిస్తాం, ఈ మాటలు మనం అంటుంటాం. కానీ మన పిల్లలు మన తరం, ఈ తరంతో కాదండి, 1000 తరాల వరకు ఆయన కృప చూపుతూనే మన బిడ్డలు పెంచేటట్లు మన ఆత్మీయ జీవితం పెరుగునుగాక, మన బిడ్డలు ఆ విధంగా పెరుగుదురుగాక. ఎందుకు మనం గమనిస్తే మూలవాక్యాలు చదివిన దాంట్లో సియోనుకు వస్తేనంటే ఎలా వస్తారంట? పాటలు పాడుతూ ఆయన సన్నిధిలో మనం కూడుకుంటాం. ఇలాగే ఇప్పుడు మనం చక్కగా వచ్చిన పిల్లలందరూ చక్కగా పాటలు పాడుతున్నారు. కీబోర్డ్ వస్తే ఏమవుతుందో చెప్పను ఒక మాట, పాటలు తగ్గిపోతాయి, కీబోర్డ్ కొంచెం సమయం ఎక్కువైపోతుంది. కానీ ఒక పాట పాడే ఇప్పుడు 2 పాటలు పాడడానికి అవకాశం ఉంటుంది. ఎంత చక్కగా పాడుతున్నారంటే, నిన్నటి దినాన పల్లపూరులో కూడా 4 చిన్నపిల్లలు వచ్చారండి. ఆ పిల్లలు వచ్చిన దగ్గర నుంచి నేను పాట పాడతాను అంటే వాళ్ళు ఎలా పాడతారో అనుకున్నాం. కానీ పాడారండి పాట. అస్సలు వాళ్ళు 4 పాడితే ట్రాక్ మీద ఎంత చక్కగా పాడారంటే,
అసలు పిల్లలు ఇలా పాడతారా అనిపించింది. తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ పిల్లల పేర్లు అడిగి ప్రార్థనలో ఆ పిల్లల గురించి ప్రార్థన చేస్తే ఆఖరిలో నేను ఒకరికి ప్రార్థన చేయడానికి నేను వెళ్ళా. నేను వెళ్ళొచ్చేలోపు అమ్మగారు అక్కడ కూర్చుంటే ఆమెతో మాట్లాడుతున్నారంట. మాట్లాడుతూ అచ్చం మా పాస్టర్ గారు చేయించినట్లే చేయించారు, మా పేర్లు పెట్టి కూడా ప్రార్థన చేయించారు అని, రేపు వారం కూడా మేము వస్తాం, మా అమ్మని కూడా తీసుకొస్తాం అంటున్నారంట ఆ పిల్లలు. ఆ పిల్లల వయసు ఎంత అనుకున్నారు? 4వ తరగతి చదువుతున్నారు. వాళ్ళు వచ్చి అంటున్నారు, నాకు ప్రార్థన చేసేటప్పుడు మా చెల్లెళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, అవి కూడా చెప్పి దేవుని యేసయ్యకి చెప్పండి మా చెల్లెల గురించి అని అంటున్నారు. పిల్లల్లో ఎంతగా దైవభక్తి ఉందో నాకు నిన్న కనపడింది. ఆ పిల్లలు చిన్నతనం నుంచి అలా ఎదగడానికి కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేసేవారుగా. ఒక పిల్లలు అంటున్నారు, మా నాన్న బాగా తాగుతాడండి, మా నాన్న కోసం ప్రార్థన చేయండి. నిన్న పిల్లలు చెప్తున్నారు. ఆ పిల్లలు చెప్తుంటే నాన్న తాగుతాడా? కానీ పిల్లలు అలా పెరుగుతున్నారే. ఆ దైవ భక్తి మన పిల్లలకు మనం నేర్పించాలి. ఆమె చెప్పండి. మన పిల్లల భక్తిలో ఎదుగుతుంటే వారికి ఒక ఆలోచన కలగాలి, దేవుడు ఏదైనా కార్యాన్ని చేస్తాడు ప్రార్థన ద్వారా. ఆమె చెప్పండి. ఆ నిరీక్షణ మన బిడ్డల్లో కలగాలి. మన ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వచ్చిందా, మన పిల్లలే మోకరించి ప్రార్థన చేస్తే ఆ సమస్య పరిష్కరించబడేట్లు దేవుడు చేయునుగాక. మన బిడ్డలు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసినప్పుడు ప్రతి బలహీనతలు తొలగిపోవాలి. ఆమె చెప్పండి. ఆ విధంగా మన పిల్లలు ప్రార్థనలో ఎదిగి మన పిల్లలు మంచి భవిష్యత్తు కలిగిన వారై దేవుని సన్నిధిలో ఆయన కృప చేత నింపబడేట్లు దేవుడు సహాయం చేయునుగాక. అలా చేస్తేనంట సియోనుకు వచ్చి వారు పాటలు పాడుతూ సంతోషిస్తున్నారు. తర్వాత సియోనుకు వచ్చిన తర్వాత వారికి ఏం జరిగింది? దేవుని సన్నిధికి వచ్చిన వారి మీద దేవుని దీవెన ఉంటుందండి. ప్రతిరోజు దేవుడు ఆయన సన్నిధికి వచ్చిన వారిని త్రోసివేయడు. అందుకే కదా మోషే అంటాడు, నా సన్నిధి నీ తోడుగా వస్తుంది. ఎందుకన్నాడు ఆ మాట? నేనే నీకు తోడుగా వస్తానంటే బాగుండేది. కానీ అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా లేచిన పరిస్థితిని బట్టి దేవుడు అంటున్నాడు, ఒకవేళ నేను మీతో వచ్చానా, మరలా మీరు చేసి నాకు జ్ఞాపకం వచ్చిందంటే ఒక్కొక్కరిని నేను హతమారి చేస్తానేమో అని చెప్పి నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది వెళ్ళమని మోషేని పంపించాడు. ఈ రోజున నిత్యానందం మన తలల మీద దేవుడు కొమ్మరించునుగాక. చివరగా ఆ వచనంలో చివరగా ఉన్న మాట ఏంటంటే, ఈ విధంగా దేవుని సన్నిధికి వెళితే, సియోనుకు వెళితే, పాటలు పాడుతూ ఆయన నామాన్ని ఘనపరిస్తే, ఆయన సన్నిధిలో కూడిన మన మీద నిత్య ఆనందం మన తలల మీద కొమ్మరిస్తే జరిగే కార్యం ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి ఒకసారి. సంతోషం గలవారిగా వస్తారు. ఈ మాట వినండి. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోతుంది. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున ఆయన సన్నిధిలో కూడే మనందరి జీవితాలలో ఏ దుఃఖం మనల్ని ఎంతవరకు బాధిస్తుంది, ఏ కలవరం ఎంతవరకు మనల్ని కంగారు పెడుతుంది, ఏ బలహీనత ఇక నువ్వు లేవలేవు అని మనల్ని అధైర్యపరుస్తుంది, ఈ రోజు నుంచి ఆ దుఃఖము ఆ నిట్టూర్పులను దేవుడు ఎగిరిపోయేటట్లు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఈ వాగ్దానం దేవుడు మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఇదే మాటలు, ఇదే వాగ్దానం అదే యెషయా గ్రంథంలో 51వ అధ్యాయం 11 వచనం చూడండి ఒకసారి. ఇదే మాటలు 51వ అధ్యాయం 11 వచనంలో యెషయా గ్రంథంలో కనబడతాయి. అక్కడ కూడా అదే చదివాం కదా. యెహోవా విమోచించిన వారు, అక్కడేమో సంతోష గానాలతో, ఇక్కడేంటంట సంగీత నాదముతో సియోనునకు తిరిగి వస్తున్నారు. నిత్య సంతోషము వారి తలల మీద ఉంటుంది. ఇందాక అక్కడేం చదివాము? వారి తలల మీద నిత్య ఆనందం. ఆనందమైన సంతోషమైన ఒకటే భావం. ఇక్కడ నిత్య సంతోషం వారి తలల మీద ఉంటుంది. తర్వాత సంతోషము ఆనందము కలిగిన వారై దుఃఖము నిట్టూర్పు తొలగిపోతున్నాయి. గట్టిగా ఆమె చెప్పండి. అక్కడేం చదివాము? 35వ అధ్యాయం 10వ వచనంలో ఎగిరిపోతున్నాయి, ఇక్కడేమో తొలగిపోతున్నాయి. ఏదైనా పదం ఏదైనా దేవుడు చేసే కార్యం ఒకటి. ఆమె చెప్పండి. దుఃఖమును నిట్టూర్పుని ఇక మీదట నుంచి తొలగిపోవును గాక. దుఃఖమును నిట్టూర్పుని ఇక మీదట ఎవరి కుటుంబాల్లో కనబడకుండా ఎగిరిపోవును గాక. ఆ ఎగిరిపోయేటట్లుగా దేవుడు చేయాలంటే 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి మాటలు ముగిస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి కొన్ని మాటలు చదవండి. అక్కడ ఒక తల్లి దుఃఖము కలిగినదై దేవుని సన్నిధికి వెళ్ళింది. మనందరికి తెలిసిన మాటలే, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. బహు దుఃఖాక్రాంతురాలై ఆ తల్లి వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా
నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి, మొదటిదేమో శ్రమను చూసి, రెండవది నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని, మూడోది నాకు మగబిడ్డను దయచేసి. 3 విషయాలు అడిగిన తర్వాత ఒక మాట అంటుందండి, నీ సేవకురాలనైన నన్ను, మొదటి మాట నా శ్రమను చూచి, నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలైన నాకు ఒక మగబిడ్డను దయచేస్తే. ఇక్కడ ఆగండి మీరు. ఈ 3 మాటలు ఆమె నోటితో పలుకుతుంది కదా, దానికి ముందు ఏమంటుందో తెలుసా? ఆమె హృదయం, తల్లి హృదయం ఎలా ఉందంటే, బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి వచ్చింది. ఆమెను చెప్పండి. మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, మనల్ని ఎవరైనా ఏదైనా బాధ పెట్టారనుకోండి, మనల్ని ఎవరైనా కష్టపెట్టారనుకోండి, ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఇంట్లోనే అలిగి ఒక మూలలో కూర్చుంటాం. లేదా మరలా వాళ్ళు బతిమలాడేంతవరకు, మనల్ని ఏదో రకంగా మనల్ని మంచిగా మాట్లాడేంతవరకు అలిగి అలా ఉంటాం. కానీ ఈమె తనకున్నటువంటి పరిస్థితి ఏంటంటే, తనతో పాటు ఉన్న ఒక పెనిన్న ఎన్నో హింసలు పెడుతుంది, ఎన్నో నోటికి వచ్చిన మాటలు అంటుంది, ఎంతగానో బాధ పెడుతుంది. ఏటేటా యెరూషలేముకు పండగ చేసుకోవడానికి వెళ్ళే వారి ఆ కుటుంబంలో అందరూ వెళ్ళి చక్కగా పండగ చేసుకుంటున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు, వండుకుంటున్నారు, తింటున్నారు, అక్కడ ఆడుతున్నారు, సరదాగా ఉన్నారు, వాళ్ళందరూ పనులు వాళ్ళు ఉన్నారు. కానీ ఈమె ఎవరో నన్నేదో అన్నారు అని చెప్పి ఎక్కడో మూల కూర్చొని అలిగి ఉండలా. బహు దుఃఖాక్రాంతురాలై ఎక్కడికి వచ్చిందండి? దేవుని సన్నిధికి వచ్చింది. ఆమెను చెప్పండి. మనం కూడా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, ఏ రకమైనటువంటి పరిస్థితి అయినా రానివ్వండి, ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం అలిగి అన్నం మానేసో, అలిగి ఏదో రకంగా దిగులుగా కూర్చోనో, అలిగి మన కడుపు మార్చుకోవడం కాదు, దేవుని సన్నిధిలో మన హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించాలి. గట్టిగా ఆమెను చెప్పండి. ఆ విధంగా మనం చేస్తే మనలో ఉన్న దుఃఖం తొలగిపోతుంది. అలా కాకుండా దుఃఖంతోనే ఉంటానండి, సమస్యతోనే ఉంటానండి, నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరండి, నన్ను ఓదార్చే వాళ్ళే లేరండి, నన్ను ధైర్యపరిచే వాళ్ళే లేరండి, అసలు నా అంటూ నన్ను పలకరించే వాళ్ళు ఎవరు లేరండి అని మనలో మనం కృంగిపోతూ, దిగులు పడుతూ, విచారంతో, వేదనతో నలిగిపోవడం కాక, మన కన్నీరు, మన వేదన ఇదంతా కూడా దేవుని సన్నిధిలో మనం చేరి కొమ్మరించుకుంటే మన దేవుడు మన కన్నీటిని తుడిచివేసి సంతోష గానాలతో మనల్ని నోటిని నింపునుగాక. అలా నింపుతాడు. అయితే ఆ తల్లి చేసిన ఒక గొప్ప పని ఏంటంటే, ఆమెకి పిల్లలు లేరు అనే బాధ ఒక పక్కన ఉన్నా, ఎత్తిపోటు మాటలు వస్తున్నాయి అనేటువంటి మాటలు ఒక పక్కన ఉన్నా, ఆమెకున్నటువంటి బాధను ఎవరి దగ్గరికి వెళ్ళి పంచుకోలేదండి. దేవుని సన్నిధికి వెళ్ళింది. ఆ సన్నిధిలో ఆమె నీళ్లు కుమ్మరించినట్లుగా తన హృదయాన్ని కుమ్మరించుకుంది. పైన వచ్చిన ఒక మాట ఉంటుంది చూడండి, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను అని అంటది. ఆ మాట ఏలీ వచ్చి అడుగుతున్నప్పుడు అంటది. పైన ఉంటుంది చూడండి, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అందరూ ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన ఆత్మని ఎక్కడ కుమ్మరించాలో తెలుసా? దేవుని సన్నిధిని కుమ్మరించాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. కొంతమంది ఉంటారండి, అలిగి వారికి వీరికి చెప్పుకొని బాధపడి, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను ఊళ్ళో వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కుమ్మరించుకోవడం కాదండి. మన ఆత్మని ఎక్కడ కుమ్మరించాలి? దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటే ఆయన మన కన్నీటిని తుడిచివేస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. అదే మాట ఒకసారి కీర్తనల గ్రంథం 62వ కీర్తన అనుకుంటా 8వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 62వ కీర్తన, జనులారా ఎల్లప్పుడు ఆయన యందు మీరు నమ్మిక ఉంచండి, ఆయన సన్నిధిని మీ హృదయాలను కుమ్మరించాలి. ఇప్పుడు ఆమేన్ చెప్పండి అందరూ కూడా. మనం ఎప్పుడు నమ్మకం ఉంచాలంటే ఆయన మీద? ఒక రోజా, వారం రోజులు, లేదా ఒక సంవత్సరం? ఏమంటే నాకు ఇంకా కార్యం జరగలేదండి, ఇంకేంటంటే నమ్మకం ఉంచేది? నాకు ఇంతవరకు మంచి జరగలేదండి, ఇంకేంటంటే నమ్మకం ఉంచేది? ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేసుకుంటానండి, ఏ కార్యం జరగలేదండి, ఇంకేంటి నమ్మకం ఉంచేదండి అని మనం కొన్నిసార్లు నిరాశపడుతుంటాం, ఆందోళన చెందుతుంటాం. కానీ ఇక్కడ రాయబడి మాట ఒకసారి మీరు ఆగి ఆలోచన చేస్తే, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచండి. ఎందుకని? ఎల్లప్పుడు ఎందుకు నమ్మిక ఉంచాలి?
ఆయన ఒకరోజు మనం నమ్మిక ఉంచితే మనల్ని విడిచిపెట్టేస్తాడో వదిలిపెట్టేస్తాడో అని కాదు. ఎల్లప్పుడూ మనం ఆయన మీద నమ్మకం ఉంచుకుంటే మన బాంధవ్యం, ఆత్మ కలిగించు ఐక్యత, దేవునితో మన అనుబంధం, దేవునితో కలిసి మనం నడిచే ఆ నడక ప్రతిరోజు కూడా తొట్టిల్లిపోకుండా, కొద్ది రోజులు సహవాసం చేశారనుకోండి, కొద్ది రోజులు కలిసి ఉన్నారనుకోండి స్నేహితులుగా, కొద్ది రోజులు ఎప్పుడో పరిచయమైన వారు ఉన్నారనుకోండి, రోజు మాట్లాడుకునే వారి మాట తీరు వేరుగా ఉంటుంది, ఎప్పుడో ఒకసారి కలిసేవారి మాట తీరు వేరుగా ఉంటుంది. ఒక వ్యక్తి అంటే ఇలాగే 10 సంవత్సరాల క్రితమో 12 సంవత్సరాల క్రితం కలిశాడంట. కలిసిన తర్వాత మరలా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తి అటు తిరిగి కూర్చొని ఉంటే అతను చూడకోకుండా వీపు మీద చాచిపెట్టి ఒకటి పీకాడంట. పీకగానే ఎవరో నన్ను ఇలా కొట్టిందని చెప్పి కోపంతో చూసేపటికి నవ్వుతున్నాడంట. నన్ను గుర్తుపట్టలేదా అని అంటున్నాడంట. నిన్ను గుర్తుపట్టలేదయ్యా, ఎవరు నువ్వు ఇంత దెబ్బ కొట్టావని అంటా ఉంటుంటే, ఇప్పటికీ గుర్తుపట్టలేదా నువ్వు, పలానా 10 సంవత్సరాల క్రితం కలిసాం గుర్తు తెచ్చుకో అని అంటున్నాడంట. 10 సంవత్సరాల క్రితం కలిసామా, ఎప్పుడు ఎక్కడ అంటే పలానా కోటలో కలిసాం గుర్తు తెచ్చుకో అని అంటున్నాడంట. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అతను వచ్చి కొట్టినా గుర్తులేదు. మరి దేవునికి మనకి ప్రతిరోజు ఆయనతో మనకు ఆత్మీయ బంధం లేకపోతే దేవుడు మనల్ని ఎలా గుర్తుపెట్టుకుంటాడు, మనం దేవుడిని ఎలా గుర్తుపెట్టుకుంటాం? కష్టాలు వచ్చినప్పుడు, కడుపు నొప్పి వచ్చినప్పుడు, ఒంట్లో బాగున్నప్పుడు, అప్పులు ఎక్కువైనప్పుడు, ఇక ఇక జబ్బు తగ్గదు అన్నప్పుడు దేవుడిని ఆశ్రయించడం కాదు. ప్రతిరోజు ఎల్లప్పుడూ మన నమ్మిక ఎవరి మీద ఉంచాలి? ఆయన మీద మనం నమ్మిక ఉంచితే, తర్వాత కింద రాయబడిన మాట మనం చదవండి ఒకసారి. ఆయన సన్నిధిని నీ హృదయము ఎప్పుడు కూడా కొమ్మరిస్తానే ఉండాలి. అంటే మన ఈ హృదయం అనే కొండ ఖాళీ చేయబడాలి. ఈ హృదయం అనే కొండ ఉందా, ఎంతసేపు ఈ హృదయం అనే కొండలో ఏముంటే ఒక మాట చెప్పనా, వాళ్ళు ఏం చేస్తున్నారంట, ఆ ఇంటోళ్ళు ఎలా ఉన్నారంట, ఏంటి ఆ ఇంట్లో ఇలా జరిగిందా, ఆ ఇంట్లో ఈ రకంగా మాట్లాడుతున్నారా అని ఎంతసేపు ఈ హృదయంలో వ్యర్థమైన ఆలోచనలతో నింపబడి ఉంటున్నాయి. ఈ వ్యర్థమైన ఆలోచనలు హృదయంలో ఉంటే కుమ్మరింపు ఎలా వస్తుంది? ఈ వ్యర్థమైన ఆలోచనలు ఈ హృదయంలో ఉన్నంతసేపు కన్నీటి ప్రార్థన ఎలా వస్తుంది? ఈ వ్యర్థమైనవన్నీ వారి గురించో వీరి గురించో లేదా మన సమస్యల గురించి వీటి గురించి మనం నిండిపోతూ ఎంతకాలం దేవుని సన్నిధిలో ఈ వీటి ద్వారానే ఈ హృదయాన్ని నింపుకొని ఉంటాం. మన హృదయము ఖాళీ చేయబడాలి. మొదటిదిగా ఖాళీ చేయబడితే ఆ ఖాళీ చేయబడిన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నింపబడతాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ హృదయంలో ఉన్నాడనుకోండి, ఎన్ని సమస్యలైనా రానివ్వండి కంగారేం పడం, ఎంత బలహీనతైనా రానివ్వండి ఏం భయపడం. గడిచిన వారంలో బుధవారం రాత్రి నుంచి నాకు అస్సలు బాగోక గొంతంతా బాగా భయంకరమైన బాధతో పగలంతా అలాగే పడుకొని ఉన్నా. గురువారం కూడా అలాగే పడుకొని ఉన్నా. గురువారం అమ్మగారు వచ్చి ప్రార్థన జరిగించి వెళ్ళారు. అయితే ఎంత బాధ వచ్చినా, ఎంత బలహీనత వచ్చినా నా ధైర్యం ఏంటంటే, ఎంత బాధ వచ్చినా దేవుడు ఏదో రకంగా ఆయన చిత్తమే నెరవేరుస్తాడు. ఆయన చిత్తం లేనిదే మన ఒంటిలోకి ఏది రాదు. ఆయన చిత్తం లేనిదే మన బలహీనత కూడా మనం తాకలేదు. ఆయన చిత్తానికి అప్పగించుకుంటున్నాం. ఎందుకంటే గడిచిన 3 వారాలుగా ఒక మాటను ధ్యానం చేస్తున్నాం. ఆ మాటలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తు. ఆ మాటను 3 వారాలుగా ధ్యానం చేస్తుంటే ఆ మాటలో ఎన్నో ఆలోచనలు దేవుడు తెలియచేస్తున్నాడు. ఆ 41వ కీర్తన 5వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉన్న మాటలన్నిటినీ నేను ధ్యానం చేస్తూ ఉండగా ఎందరోనంట చుట్టూ ఉన్నవాళ్లే గేలి చేస్తున్నారంట, ఎగతాళిగా మాట్లాడుతున్నారంట, గుసగుసలాడుతున్నారంట. ఈ మాటలన్నీ కనబడినప్పుడు వీడెప్పుడు చేస్తాడో, వీడెప్పుడు పతనమైపోతాడో, వీడి పేడ ఎప్పుడు విరగడవుతుందో అని అందరూ అనుకుంటున్నటువంటి ఆ మాటల సందర్భాన్ని ధ్యానం చేస్తుండగా గడిచిన ఆ వారమంతా కూడా దేవుడు ఆ బలహీనత ద్వారా నాకు ఒక ఆలోచన తెలియజేశాడు. ఎందుకనంటే యెహోవా నన్ను కరుణించు నన్ను లేవనెత్తని ఎప్పుడు అంటాం మనం? లేవనెత్తమనేది ఎప్పుడు అంటామండి? ఏదైనా పడిపోయినప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కృంగిపోయినప్పుడు కదా లేవనెత్తమనేది. పేతురు గారు ఎప్పుడు అన్నాడు నన్ను లేవనెత్తమని? నీటిలో మునిగిపోతున్నప్పుడు అంటున్నాడు, అయ్యా నన్ను కాపాడు, నన్ను లేవనెత్తని. అలా లేవనెత్తమనేది నాకు తెలియడం కోసం గడిచిన వారమంతా దేవుడు నన్ను నలగగొట్టి ఆ వాక్యాన్ని నా హృదయంలో నాటబడేటట్లుగా దేవుడు చేశాడు. ఈ రోజున ఈ మాటలు చెప్తుండగా అలాగే ఇందాక సాక్ష్యం కూడా చెప్దాం అనుకున్నాను. ఈ ఊళ్ళోనే తల్లి ఎస్తేర్ గారు 3 రోజుల పాటు నాకు ఆ కొండనాలికి ఎంతగా ఆమె వైద్యం చేసిందంటే
ఒక తల్లిలాగా ఆమె నాకు పట్ల కార్యం చేసింది. ఒక్క రూపాయి కూడా నేవలేదండి. రాజన్న అడిగా, అన్నయ్య అన్నయ్య ఇవ్వాలా అంటే, ఏం వద్దండి, అలా ఇస్తే మళ్ళీ పాస్టర్ గారు ఇలా ఇచ్చారు, ఇలా ఇవ్వబోయారా అని బాధపడతారు, వద్దండి అని అన్నారు. తర్వాత నాకే కాదు, తర్వాత పిల్లోడికి కూడా అదే బాధ, బలహీనత, కొన్నాలిక. ఆ తల్లి మాకు 3 రోజులు 5 రోజులు వచ్చాం మొత్తం. ఆ తల్లి ఎంతగానో చేసింది మా పట్ల. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించాలి. ఆమెను చెప్పండి. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో మనము మన హృదయాన్ని ఎక్కడ కుమ్మరించాలి? దేవుని సన్నిధిని మన హృదయాన్ని కుమ్మరించాలంటే మొదట మన హృదయంలో ఖాళీ చేయబడాలి. అపవిత్రమైన మాటలు ఖాళీ చేయబడాలి. అపవిత్రమైన ఆలోచనలు హృదయంలో ఖాళీ చేయబడాలి. దేవుని సన్నిధి ఆత్మచేత మనం నింపబడితే మన హృదయము ఖాళీ చేయబడి ఆయన సన్నిధిలో కుమ్మరించే అనుభవంలోకి మనం వస్తాం. ఆ హన్న అనే తల్లి హృదయాన్ని, నా ఆత్మను కుమ్మరించుకుంటున్నానయ్యా అని ఏలి అనే యాజకుడితో చెప్తా ఉంది. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకోగలిగితే ఆ కుమ్మరించే అనుభవంలో దేవుడు మనలను విడిచిపెట్టగా మన దుఃఖమును నిట్టూర్పును దేవుడు ఎగిరిపోయేటట్లుగా చేయునుగాక. రెండవది అక్కడ మనం గమనిస్తే మరొకసారి అదే మాటలు కొంచెం ముందుకు చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి కొంచెం ముందుకు చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నన్ను మరువక నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగబిడ్డను దయచేస్తే ఒక తీర్మానం చేస్తుందండి. రెండవదిగా మొదటిది దేవుని సన్నిధిలోకి వచ్చి అంటుంది, నా శ్రమను చూసి నన్ను మరువక నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ఇదిగో నాకు ఒక మగబిడ్డని దయచేయ్యా. ఎంత వేదనతో అడిగి ఉంటుందండి. ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ఏదైనా ఒక కార్యం జరగాలంటే మనం అనుకుంటాం, నేను వెళ్ళి అడగను దేవుడు నాకు ఇచ్చేయాలి అని అనుకుంటున్నాం. నేను వెళ్ళి అడగను దేవుడు నాకు కార్యం చేసేయాలి అనే ఆలోచన వల్ల ఉంటుంది. ఇక్కడ జరుగుతుందా, లేకపోతే ఎక్కడన్నా జరుగుతుందా, ఎవరన్నా చేస్తారా అని ఎదురు చూస్తుంటాం. ఎంతమంది లేరండి? ఎక్కడికో వెళ్తే ముఖం చూసి చెప్తున్నారు అంటే పరుగులు తీసేవాళ్ళు లేరా? ఎక్కడికో వెళ్తే ప్రవచనాలు చెప్తున్నారంటే పరుగులు తీసి ఉదయం నుంచి రాత్రి వరకు లైన్లో నిలబడి చెప్పించుకొని వచ్చేవాళ్ళు లేరా? ఎక్కడోకి వెళ్ళి చెప్పాలండి మన జాతకం, మన బ్రతుకు. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిస్తే దేవుడు మన పరిస్థితులను మార్చడా? మనమందరం కూడా ఈ నిరీక్షణతో అడుగులు ముందుకు వేయాలి. ఆత్మీయ జీవితంలో ప్రతిదానికి కూడా పరుగులు తీస్తున్నాం, ప్రతిదానికి కూడా ఆందోళన చెందుతున్నాం, ప్రతిదానికి కూడా కలవరపడుతున్నాం, కానీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించలేకపోతున్నాం. ఆ తల్లి చేసిన కార్యం బైబిల్ గ్రంథంలో చెప్పుకుంటూ చాలా మాటలు ఉన్నాయి. కానీ ఆ తల్లి చేసిన గొప్ప కార్యం ఏంటంటే దేవునితో చెప్పుకుంటుంది, నా శ్రమను చూచి నన్ను మరువక జ్ఞాపకం చేసుకుని ఒక్క మగబిడ్డను దయచేయ్యా, నాకు వారసుడు కలుగుతాడు అని అనట్లా. ఒక్క మగబిడ్డను దయచేయ్యా, నన్ను పెంచుతాడు అని అనట్లా. ఒక్క మగబిడ్డను దయచేయ్యా, నా నింద తొలగిపోతుంది అని అనట్లా. ఒకే ఒక్క మాట అంటుంది, ఒక్క మగబిడ్డని గనక నీవు నాకు దయచేస్తే వాని తల మీదకి ఎప్పుడు కూడా మంగళ కత్తి పడనివ్వక నాజీరు చేయబడిన వ్యక్తిగా, ప్రతిష్ఠితుడిగా నీ మందిరంలో పని కొరకు నేను నా బిడ్డని అప్పగించేస్తాను. గట్టిగా ఆమె చెప్పండి. మొదటిది హృదయాన్ని కుమ్మరించుకుంది. రెండవది దేవునితో ఒక తీర్మానం చేసుకుంటుంది. ఏమని ఆ తీర్మానం అంటే దేవునితోనే ఒక నిబంధన చేసుకుంటుంది, నీ మందిరంలో నా బిడ్డ యాజకుడిగా మార్చబడాలి. గట్టిగా ఆమె చెప్పండి. ఈ కోరిక ఎవరికి ఉంటుందండి? మనలో. నా బిడ్డ మంచి ఉద్యోగం చేయాలి, ప్రయోజకుడు అవ్వాలి, లక్షలు సంపాదించాలి, ఈ ఆలోచన మనకు ఉంటుంది. కానీ ఏ తల్లికైనా నా బిడ్డ సేవకుడు అవ్వాలి అనే ఆలోచన ఉంటుందా? ఎందుకంటే సేవకుడు అనే దానికి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి విలువ పోయింది. ఎవరికి వారు ఎక్కడికక్కడ రకరకాలుగా వింటున్నాం, రకరకాలుగా చూస్తున్నాం. దానిని బట్టి ఎవరు కూడా సేవ చేయాలని ఆలోచన కలగట్లా. ఎక్కడో దాకెందుకు సేవకుల బిడ్డలకే ఆలోచన కలగట్లా. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో సేవ అనేది చావు. ప్రతిరోజు కూడా చావడమేనండి. ఎవరు ఏ మాట అన్నా, ఎవరు ఏ రకంగా మాట్లాడుకుంటున్నా వాటిని ఏమీ పట్టించుకోరు సేవకులు. నమ్మకమైన సేవకులు కూడా ఉన్నారు, అలా అని చెప్పి లోకంలో ఉన్నవారికి నేను మాట్లాడలేదు. కానీ సేవకుడు, నా బిడ్డ సేవకుడిగా మార్చబడాలని కోరిక ఏ తల్లికైనా ఉంటుందో ఈ రోజుల్లో. నా బిడ్డ మంచి ఉద్యోగం చేయాలండి, ఐఏఎస్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, ఈ ఆలోచనలో ఉంటున్నాం. కానీ నా బిడ్డ సేవకుడు అవ్వాలి అనే తల్లిదండ్రులు ఎక్కడైనా కనబడుతున్నారా? నా బిడ్డలు దేవుని కోసం బ్రతకాలి,
అనే ఆలోచన ఎవరికైనా ఉంటుందా? ఎక్కడ సేవలండి, ఎక్కడ చూసిన మోసాలే కనబడుతున్నాయి, ఎక్కడ చూసిన సేవకులు కూడా సరైన వాళ్ళు కనబడట్లేదు అనే మాటలు వినబడుతున్నాయి. అలానే అందరూ తప్పు చేస్తున్నారని కాదు, సేవకుడిగా నా బిడ్డ మార్చబడాలని ఒక తపన మనలో ఉండాలి. ఆ తల్లి కోరుకుందండి. ఆ తల్లి కోరుకున్న ఆ కోరికను బట్టి ఆ సేవకుడిగా ఆ బిడ్డ ఎంత ప్రయోజకుడిగా మార్చబడ్డాడో మీరు చరిత్రలో చదివితే ప్రతి చోట ఆయన అడుగుపెట్టిన ప్రతి ప్రాంతం, ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలం దీవించబడింది. ఆయన ఎంత ప్రవక్తగా మార్చబడ్డాడంటే రాజులనే అభిషేకించే ప్రవక్తగా మార్చబడ్డాడు. ఎంత దూరం చెప్పనా? దాను మొదలుకొని చెప్పండి, దాను మొదలుకొని బేర్షెబా వరకు. మనకు అర్థం మాటలు చెప్పనా? కాశీ నుంచి అంతవరకు ఆయన కీర్తి వ్యాపించిందండి. సమూయేలు గారి కీర్తి ఎలా వ్యాపించింది అంటారు? తల్లి చేసిన ప్రార్థన. ఎప్పుడు చేసింది? కడుపులో బిడ్డ పడకముందే ప్రార్థన చేసిందండి. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. కడుపులో బిడ్డ పడకముందే దేవునితో ఒక తీర్మానం చేసుకుంటుంది. ఏమని? నీ సేవకురాలైన నా శ్రమను చూచి నన్ను మరువక నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగబిడ్డను దయచేస్తే. దానికి ముందు ఎన్నిసార్లు అంది? నీ సేవకురాలను, నీ సేవకురాలను, నీ సేవకురాలను. ప్రార్థనలో విధేయత కనబడాలండి. ప్రార్థనలో మనము అడిగేటప్పుడే దేవుని సందులో విధేయత కనబడాలి. కొంతమంది ప్రార్థన చేస్తారండి, ఆ ప్రార్థన ఎలా ఉంటుంది? దేవునికే భయం కలిగే విధంగా, ఇస్తావా ఇవ్వవా, చేస్తావా చేయవా, ఈ విధమైన ప్రార్థనలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి ఇలాగే వెస్సెలన్న ఒక మాట చెప్తా అన్నాడు. ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుంటేనంట దేవుడే భయపడిపోయి దిగొచ్చేసినంత పని అయ్యేటట్టుగా ప్రార్థన చేస్తున్నాడంట. ఈరోజు మన ప్రార్థన ఎవరెవరినో భయపెట్టే విధంగా లేదా మెప్పు పొందే విధంగా మన ప్రార్థన కాదండి. నీళ్లు కొమ్మరించినట్లుగా మన ఆత్మను దేవుని సందులో కొమ్మరించుకొని కన్నీటితో ఆయన పాదాలు పట్టుకుంటే మన ప్రార్థనను విని, మన ప్రార్థనను చూచి ఆయన మన మధ్యలోకి దిగి వస్తాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. నీళ్లు కొమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిని కొమ్మరించుకుంది. రెండవదిగా దేవునితో ఒక తీర్మానం చేస్తుంది. ఏమైనా తీర్మానం? నాకు ఒక మగబిడ్డను దయచేస్తే ఆ మగబిడ్డను నీ మందిరములో నేను అప్పగించేస్తాను. నాకేదో పోషిస్తాడు, నన్నేదో పెంచుతాడని కాదయ్యా, నీ పని కొరకు. ఎందుకనంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఏలి మంద దృష్టి కలిగిన వాడిగా మార్చబడిపోయాడు. ఏలి కుమారుడు సేవను అపవిత్రం చేస్తున్నారు. అవి తెలిసిన ఏలి వారిని ఏమి అనుకోకుండా మౌనంగా ఉండి ఏదో రకంగా వెళ్తుందిలే అని అనుకుంటా ఉన్నాడు. కానీ ఆ పరిస్థితుల్లో అలాంటి ప్రజల మధ్యలో ఒక చిన్న బిడ్డ చిన్నప్పటి నుంచి అంగి వేసుకొని దేవుని సందులో ఎదుగుతున్నాడండి. ఆమె ప్రార్థన విన్న దేవుడు ఒక బిడ్డను దయచేస్తే ఆ బిడ్డంట దీపము ఆరిపోకముందు దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడు, కనిపెడుతున్నాడు. దేవుడు ఎవరితో మాట్లాడాడో తెలుసా? యాజకుడని ఏలిని పిలవలా, సమూయేలు సమూయేలు అని పిలుస్తున్నాడు. ఈ రోజున చిన్న బిడ్డతో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడు? తల్లి కన్నీటి ప్రార్థనలో నుంచి కొట్టుకొచ్చాడు. ఆమేన్ చెప్పండి. ఆ తల్లి కన్నీటి ప్రార్థనే ఆ బిడ్డని రాజులను అభిషేకించే ప్రవక్తగా మార్చింది. ఈ రోజున ఇందాక ఎందుకో పిల్లల కోసం ప్రార్థన చేసేప్పుడు దేవుడు ఇదే ప్రేరేపిస్తే ఆ మాట మీకు చెప్పాను. మనం చేసే ప్రార్థన మన బిడ్డలకు ఏదో ఉన్నతమైన స్థితి కలగడమే కాదు, మన బిడ్డలు అనేకుల కొరకు ప్రార్థించే యోధులుగా మన బిడ్డలు మార్చబడును గాక. ఆమె చేసిన ప్రార్థన ద్వారా అనేక కార్యాలు జరిగాయి. అందుకే ఆమె దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయి ఆ రోజు నుంచి ఆనందంగా ఉంది. మొదటిది ఆమె చేసిన పని దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవడానికి దేవుని సందులో నీళ్లు కొమ్మరించినట్లుగా హృదయాన్ని కొమ్మరించింది. రెండవది దేవునితో ఒక తీర్మానం చేసుకుంది. ఏమని? నా బిడ్డని నీకు అప్పగించేస్తానయ్యా అని. ఆ విధంగా తీర్మానం చేసిన ఆమె జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు చేశాడు. మూడో విషయం కూడా ఆమె గురించి చెప్తాను. పేజీ తిప్పండి. 2వ అధ్యాయం 12వ వచనం అనుకుంటే ఒక మాట ఉంటుంది చూడండి. ఆమెకి ఎంతమంది బిడ్డలను ఇచ్చాడు? 2వ అధ్యాయంలో ఆమెకు ఇంకా చదవండి. యెహోవా హన్నాను దర్శింపగా ముగ్గురు కుమారులను 2 కుమార్తెలు కనింది. అందరి స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. ఒక్క బిడ్డని దేవునికి అప్పగిస్తే ఇంకెంతమంది బిడ్డలు ఇచ్చాడండి? 5 బిడ్డలు. అంటే మొత్తం 6 ఒక బిడ్డను దేవునికి అప్పగించేసింది. ఆమె దగ్గర ఎంతమంది బిడ్డలు పెరుగుతున్నారు? 5 బిడ్డలు. అంటే దేవునికి ఇచ్చే ఆ మనసు కలిగిన ఆమె జీవితంలో 5 తలాంతులను దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. ఆమెను చెప్పండి.
ఈ రోజున ఆయన సన్నిధిలో మన దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతే, ఆమె దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోయిందా లేదా చెప్పండి? దుఃఖము నిట్టూర్పు అంతా ఎగిరిపోయింది. ఆమె నోటి నిండా నవ్వు కలుగు చేశాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే హాగరు ఎంత దుఃఖంలో ఉందండి. నీళ్ల తిత్తిని పెట్టాడు అబ్రహాము తన భుజాల మీద, ఇక వెళ్ళిపో అని పంపించేశాడు. కట్టుకున్న భర్త నీళ్ల తిత్తిని పెడితే ఎంతసేపు ఉంటుందండి? రొట్టెలు ఆహారం పెడితే ఎంతసేపు ఉంటాయి? వారు ప్రయాణం చేస్తూ తినుకుంటూ వెళ్తూనే ఉన్నారు. నీళ్ళు ఉన్నంతసేపు, తిత్తులో ఆహారం ఉన్నంతసేపు, నీళ్ళు ఉన్నంతసేపు దేవుడు గుర్తురాలా. అవి అయిపోయిన తర్వాత, నీరు తిత్తులో అయిపోయిన తర్వాత దేవుడు గుర్తొచ్చి ఆ పిల్లోని ఎత్తి పడేసి అంటుంది, ఈ బిడ్డ నేను చావు నేను చూడలేను అని అనుకుని అంటుంది. దేవుడు ఏమైపోయాడు అనుకుంటుంటే అక్కడ కనబడుతుందండి, యెహోవా ఆయన ఆ అరణ్యంలోకి, ఎడారిలోకి దిగొచ్చాడు. ఆయన చూచే దేవుడని ఆమె పేరు పెట్టింది. ఈ రోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో అప్పటి వరకు నీళ్లు లేవు, దాహంతో గొంతు ఎండిపోయింది. అప్పటి వరకు నీళ్లు లేవు, పరిస్థితి చూస్తే ఎటు మార్గం కనపట్ల, చుట్టూ ఎడారే, ఎటు వెళ్ళాలో ఏమైపోతామో అని దిగుల్లో ఉన్న వారి జీవితంలో దేవుడు దిగి వచ్చాడు. ఎక్కడో లేదంటండి, అక్కడే వారి ఎదురుగానే ఉంది నీటి ఓట. ఆమెను చెప్పండి. సమస్య మనం ఉందని సమస్యను చూస్తున్నాం, దానికి పరిష్కారం కూడా మన కన్నుల ముందే ఉంది. ఆమెను చెప్పండి. మన కన్నుల ముందున్న పరిష్కారాన్ని చూడగలిగిన నేత్రాలను దేవుడు దయచేయును గాక. అప్పటి వరకు నీటి ఓట అక్కడే ఉందండి, వారికి కనబడలా. ఎప్పుడైతే దేవుని దూత వచ్చి చెప్తున్నాడో అక్కడ నీటి ఓట కనబడి ఆమె తాగింది, తన పిల్లవాడికి తాగిచ్చింది. ఆమె దుఃఖం నివారణగా మార్చబడింది. ఈ రోజున ఈ విధంగా మన జీవితాల్లో మనం ఆలోచిస్తే దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోజేసే దేవుడు ఎన్ని కార్యాలు చేస్తా వస్తాడండి. ఆ కార్యాలు చేసే దేవుడు మన జీవితంలో ఈ రోజు నుంచి మన జీవితంలో కార్యాలను దేవుడు ప్రారంభించునుగాక. ఈ రోజున ఇక్కడ కూడిన మనందరిలో ఎవరిలో ఏ దుఃఖం ఉందో నాకు తెలియదు, నాలో ఏ దుఃఖం ఉందో మీకు తెలియదు. ఏ దుఃఖమైనా ఇక్కడికి వచ్చిన తర్వాత, వాక్యాన్ని చూసిన తర్వాత దేవుడు ప్రేరేపించిన మాటను మీకు చెప్తున్నాను. మన దుఃఖమును, మన నిట్టూర్పును దేవుడు ఎగిరిపోయేటట్టు చేయబోతున్నాడు. గట్టిగా ఆమెను చెప్పండి. మన దుఃఖమును, మన నిట్టూర్పును దేవుడు ఎగిరిపోయేటట్టు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. మన దుఃఖమును, మన నిట్టూర్పును దేవుడు తొలగిపోయేటట్లు చేయబోతున్నాడు. ఆమెను చెప్పండి. చివరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాం. చూడండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెను, అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములోను, ఏడుపులోను, రోదనములోను మునిగిన వారై గోనెను బూడిదను వేసుకొని వారందరూ పడి ఉన్నారండి. ఇక్కడ మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆ షోషాను కోటలో, ఎస్తేరు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సమస్య వచ్చి పడింది. యూదులందరిని చంపాలని అక్కడ ఉన్నటువంటి హామాను ఒక తాకీదు రాయించుకొని రాజుతో ముద్ర వేయించుకున్నాడు. అప్పుడు మొర్దెకై ఎప్పుడు గేటు దగ్గరే ఉండేవాడు. ఆ మొర్దెకై ఉన్నటువంటి ఆ మొర్దెకై స్థలం నుంచి వచ్చి ఎస్తేరుని పిలిచి అంటున్నాడు, ఇదిగో కోటలో ఉన్నాను, బాగానే ఉన్నాను, బాధలేవు లేవు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను ముందుగా ఇక్కడికి నిర్ణయించి పంపించాడు. ఈ పరిస్థితి రాబోతుందనే, ఈ పరిస్థితి రాబోతుందనే దేవుడు నిన్ను ముందుగా నిర్ణయించి ఇక్కడ తీసుకొని వచ్చాడు. నీవు ఇప్పుడు ఉపవాసం అంటే ప్రార్థన చేయాలి, గోనె బట్ట కట్టుకోవాలి. నాకేంట్లే బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే వేరొక దిక్కు నుంచి దేవుడు సహాయం చేయడం మొదలు పెడతాడు. నిన్ను ఇక్కడ పంపించింది ఈ కార్యం కొరకే అని మొర్దెకై గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడండి. ఇక తర్వాత వీళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి దుఃఖముతో, వేదనతో, రోదనతో, కన్నీటితో బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని వారు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. జరిగిన కార్యం 9వ అధ్యాయం అదే ఎస్తేరు గ్రంథం 21 వచనం కూడా చదవండి ఒకసారి. 9:21 అనుకుంటా, ఒకసారి చూడండి, ఆ మాట గమనించండి ఒకసారి. యూదులు తమ పగవారి చేత బాధపడక నెమ్మది పొందిన దినములు, నెమ్మది పొందిన దినములనియు వారి దుఃఖము పోయిందా ఉందా? వారి దుఃఖము పోయి సంతోషము వచ్చిన నెల. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేని ద్వారా వచ్చింది?
ప్రార్థన ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా వారందరూ ఎంత ప్రార్థన చేశారంటే 4వ అధ్యాయం 3వ వచనంలో ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని బూడిద తల్ల మీద పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. వారి ప్రార్థన ద్వారా 9వ అధ్యాయంలో జవాబు వస్తుంది. వారి దుఃఖం ఇక తొలగిపోయింది. వారి దుఃఖము పోయి సంతోషము గలవారిగా మార్చబడ్డారు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మన ఇంట్లో ఏ దుఃఖం ఉన్నా కలవరపడొద్దండి. ఏ రకమైన వేదన ఉన్న, బలహీనత ఉన్న కలవరపడొద్దండి. బలహీనత ఉన్న దేవునికి అప్పచెబుదాం, సమస్య ఉన్న దేవునికి అప్పచెబుదాం. ప్రార్థన ద్వారానే మనకు పరిష్కారం కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. ప్రార్థన ద్వారా మనకు విజయం కలుగుతుంది. ఆమేన్ చెప్పండి. మనం అనుకుంటాం ప్రార్థన మొక్కుబడి ప్రార్థన గాను, అలవాటు ప్రార్థన గాను, ఆచార ప్రార్థన గాను, కొంతమంది ప్రార్థన క్యాసెట్ ప్రార్థన గాను, ఎప్పుడు ఆ పదం తప్పితే ఇంకొక పదం రాదు, చేసిన మాటే చేస్తుంటాం. అయితే ఈ ప్రార్థన దేవుడు వింటాడు అనుకుంటే మనం పొరపాటే. మన హృదయం నీళ్లు కుమ్మరించేట్లుగా కుమ్మరించబడాలి. దేవునితో ఒక తీర్మానం చేసుకుని ఆయన మందిరంలో మనం ప్రవేశించాలి. ఆ తర్వాత మనము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన దుఃఖము నిట్టూర్పులను దేవుడు ఎగిరిపోయేటట్లు చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజు నీ మాటలు విన్న మన జీవితంలో ఎస్తేరు గ్రంథంలో ఉన్న మాటలు చాలా ఉన్నాయి. మనందరికి తెలియని మాటలేం కాదు. అయినా క్లుప్తంగా నేను ముగిస్తున్నాను. ఆ ఎస్తేరు గ్రంథంలో వారు ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్ని సాహస కార్యాలు చూశారండి. యూదులందరిని చంపాలని హామాను ప్రయత్నం చేసిన ఒక్క ప్రార్థన, ఏ వ్యక్తి అయితే చంపాలని ఉరికొయ్యను సిద్ధం చేశాడో ఆ ఉరికొయ్య మీద ఆ వ్యక్తి ఉరిదీపడ్డాడు. ఈ రోజున మనల్ని దుఃఖంలోకి తొయ్యాలని, సమస్యలకు నెట్టాలని, బలహీనత పరచాలని ఏ శత్రువు మనల్ని మీద ప్రయత్నాలు చేస్తున్నాడో అయినా ఏమాత్రం భయపడకుండా, కంగారు పడకుండా ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆ శత్రువే ఆ సమస్యల్లో చిక్కుకునేటట్లుగా దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. శత్రువు మన సమస్యలు నెట్టడం కాదండి, మన ప్రార్థన ద్వారా వాడు ఏదైతే మన మీదకి తేవాలనుకున్నాడో వాటిలోకి దేవుడు వాడిని నెడతాడు. ఆమేన్ చెప్పండి. అలా మార్చబడాలంటే మనం ఏ ప్రార్థన? ప్రతిరోజు కన్నీటి ప్రార్థన, ప్రతిరోజు హృదయ కుమ్మరింపు ప్రార్థన, ప్రతిరోజు దేవుని సందులో హృదయపూర్వకంగా ఆయన్ని కనిపెట్టే ప్రార్థన. గడిచిన వారం కూడా ఒక అమ్మగారికి మాట చెప్పారు కదా, ఏం ప్రార్థన? మనం ఎలాంటి వారికి ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు? విజ్ఞాపన కర్తలుగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. విజ్ఞాపన చేసేవారు అడ్డగిస్తారు. విజ్ఞాపన చేసేవారు సమస్యకి వెళ్ళి అడ్డు నిలబడతారు. దేవుని సందులో నాకెందుకులేండి వాళ్ళు అడ్డపోతే అని అనుకోరు. ప్రతిరోజు కూడా ప్రార్థన చేసే విజ్ఞాపన కర్తలుగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. వాళ్ళు ఎవరికో బాగోలేదు నాకెందుకండి అని అనుకోరు. విజ్ఞాపన కర్తలు ఇక్కడ మోకరిస్తారు, ప్రార్థన చేస్తారు. వారి దగ్గర నుంచి ఏ ప్రతిఫలం ఆశించరు. వారు ఏదో మెచ్చుకోవాలని, సాల్వా కప్పాలని, సన్మానించాలని కోరుకోరు. వారి కోసం ప్రార్థన చేయడమే దేవుడిచ్చిన ఆధిక్యత. విజ్ఞాపన కర్తలుగా మనందరిని దేవుడు నిలబెట్టునుగాక. మోషే అడ్డగించాడా? అడ్డగించలేదా? అబ్రహాం అడ్డగించాడా? అడ్డగించలేదా? ఎస్తేరు అడ్డగించిందా? అడ్డగించలేదా? ఈ రోజున మనందరము కూడా విజ్ఞాపన కర్తలుగా అడ్డగించేటువంటి ప్రార్థన చేయగలిగే కృప దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసేవారికి అడ్డగించడం కాదండి. ప్రార్థనలు ఎంతమంది ఒకవేళ చేసుకోలేని పరిస్థితుల్లో బలహీనతలో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థించే వారిగా, ఒకవేళ ఉపద్రవం ఎవరి మీద కానీ వెళ్తుందని తెలిస్తే, దర్శనంలో దేవుడు మనకు చూపిస్తే అప్పటికప్పుడే మోకరించి, అయ్యా వాళ్ళ మీదకి ఏ ఉపద్రవం వెళ్ళనివ్వకండి అయ్యా, వాళ్ళని రక్షించండి అయ్యా, వాళ్ళని కాపాడండి అయ్యా అని అడ్డగించగలిగి మోకరించగలిగిన ప్రార్థన వీరులుగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. హృదయ కుమ్మరించాలి మనం దేవుని సందులో, హృదయాన్ని ఆత్మను కుమ్మరించాలి దేవుని సందులో. దేవునితో ఒక తీర్మానం చేసుకోవాలి దేవుని సందులో. ఆయన సందులో ఉపవాసంతో ప్రార్థన చేసుకునే వారిగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు స్థిరపరచునుగాక. అలా చేస్తే మూలవాక్యాలు మనం చదివిన వాగ్దానంలో మీ దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోబోతున్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ విధంగా నా కుటుంబంలో జరగాలయ్యా, నా దుఃఖము నా నిట్టూర్పు ఎగిరిపోవాలయ్యా, నా కుటుంబంలో ఈ విధంగా నేను హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తానయ్యా, ఈ విధంగా నీ సన్నిధిలో నీ మందిరంలోకి చేరి విజ్ఞాపన చేస్తానయ్యా, నీ సన్నిధిలో ఏ రకమైన శాసనాలు వచ్చినా వాటిని నేను అడ్డగించే వ్యక్తిగా నీ సన్నిధిలో బలిపీఠం కడతానయ్యా, గోన్ని బట్ట వేసుకుంటానయ్యా, నీ సన్నిధిలో రోధిస్తానయ్యా, విలపిస్తానయ్యా, ప్రార్థిస్తానయ్యా, సమస్యను దాటించేంత వరకు కూడా పోరాడతానయ్యా అని గనక మనం ఒక తీర్మానం చేసుకొని ఆయన సన్నిధిలో ప్రార్థించుకోగలిగితే మన దుఃఖాలు మన నిట్టూర్పులను దేవుడు ఎగిరిపోయేటట్లుగా చేయునుగాక. అలా నా కుటుంబంలో జరగాలని ఆశ కలిగితే ఒక్క క్షణం అందరూ లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం అందరూ కూడా లేచి నిలబడండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా
మన కుటుంబంలో దేవుడు నోటి నిండా నవ్వు కలుగు చేసేటట్లుగా ఒకే ఒక ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన చేసుకుంది. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు చిన్న ప్రార్థన చేసుకోండి. ఈ దినాన దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుంటూ, నా దుఃఖము, నా నిట్టూర్పు ఎగిరిపోవాలయ్యా. ఇదిగో ఎవరికి చెప్పుకోలేక, ఎవరితో నా దుఃఖాన్ని పంచుకోలేక నాలో నేనే కన్నీళ్లు విడుస్తున్నానయ్యా. నాలో నేనే మూలుగుతున్నానయ్యా. నాలో నేనే విలపించిపోతున్నానయ్యా. ఒక్క క్షణం నాతో మాట్లాడిన వాడా, నా దుఃఖమును, నా నిట్టూర్పును ఎగిరిపోయినట్లుగా చేయవా. అవునయ్యా, నా ఆత్మను నీ సన్నిధిని కుమ్మరించుకుంటాను. నా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించుకుంటానయ్యా. నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించుకుంటాను ప్రభువా. నా దుఃఖమును, నిట్టూర్పును ఎగిరిపోయేట్లుగా చేయయ్యా. ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుంటున్నానయ్యా. నా దుఃఖమును, నిట్టూర్పును ఎగిరిపోయేట్లుగా చేయయ్యా. నీ సన్నిధిలో అడ్డగించి ప్రార్థనలో పోరాడేవానిగా నేను మార్చబడతానయ్యా. నా దుఃఖమును, నిట్టూర్పును ఎగిరిపోయేట్లుగా చెయ్యి ప్రభువా. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుటకే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుటకే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండలేనయ్యా, బ్రతుకాలేనయ్యా. నేనుండలేనయ్యా, బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా
లేకుండా నువ్వే లేకుండా నీ తోడే లేకుండా ఒంటరి పోదు నన్ను విసిగించిన మనుషులెల్లారూ తప్పు పట్టిన ఒంటరి పోదు నన్ను మనుషులెల్లారూ నన్ను ఒంటరి వాడో వేయి మంది అంటావు నేనున్నాను భయపడకు అంటావు నేనంటే నీకు ఇంత ప్రేమేదయ్యా నేనంటే నీకు ఇంత ఊపిరి ఆడే వరకు ఏ దారిలో నడిచినా ఓహో ఊపిరి ఆడే వరకు ఏ దారిలో నడిచినా విశ్వానికి కర్త నీవే నా భక్తము నీ మాటలు నడుచుకుంటా నాకెంత ఇష్టము విశ్వానికి కర్త నీవే నా భక్తము నీ మాటలు నడుచుకుంటా నిన్ను పిలిచిన దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతుకలేనయ్యా. ప్రతిరోజు 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 ఆయన తోడు మనకు ఉండాలి, ఆయన మనతో ఉండాలి. లేవగానే మన నోట రావాల్సిన మాట నా తోడుండయ్యా, నాతో ఉండయ్యా. ఆయన సందులో ఒక్క మాట మనం చెప్పి రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా దేవుడు కృపాక్షేమాలు తోడుకొచ్చి నడిపిస్తాడు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, కనుడా, శ్రేష్ఠుడా, ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతలు వేల కొలదిగా కోట్ల కొలదిగా సమర్పించుకుంటున్నాం తండ్రి. మరొక్కసారి ఈ విధంగా నీ సన్నిధిలో మేము కూడి మీ నామాన్ని ఘనపరచడానికి కృప చూపించినందుకు వందనాలు.
ఈ దినాన్ని మీరు మాట్లాడిన ప్రతి మాట మా ప్రాణాత్మ దేహాల్లో నిత్యము కూడా బలపరచగలగడానికి, ఉజ్జీవించబడడానికి, తెప్పరిల్లడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీ దుఃఖమును, నీ తూర్పును ఎగిరిపోతుందని మీరు వాగ్దానంగా మీరు మాట్లాడిన ప్రతి మాట ఇదిగో నాయన, ఈ దినాన్ని నిశ్చయంగా ఎంతమంది ప్రార్థన చేసుకున్నారనయ్యా, ఎంతమంది మాటలు విన్నారనయ్యా, దూరాన సమీపాన్ని ఎంతమంది మాటలు ఆలకించారనయ్యా. ప్రతి వారి దుఃఖమును, నిట్టూర్పును యేసు నామములో ఎగిరిపోవును గాక, యేసు నామములో ఎగిరిపోవును గాక, యేసు నామములో ప్రతి దుఃఖము, నిట్టూర్పు ఎగిరిపోవును గాక. బలమైన బాహువును చాపండి అయ్యా. ప్రతి వారి కన్నిటిని నాట్యంగా మీరు మార్చండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో నోటి నిండా నవ్వు, ఆనందం కలిగి చేయండి. నీళ్లు కొమ్మరించినట్టుగా నీ సన్నిధిలో హృదయాలను కొమ్మరిస్తానని నీ సన్నిధిలో ఒక బిడ్డలు తీర్మానం చేసి బిడ్డలు వెళ్తున్నారయ్యా. అయ్యా ఇదిగో ప్రతి విషయంలో ప్రార్థనలో నాయన అనేకుల కొరకు అడ్డగించే వారిగా మార్చబడతానండి, ప్రార్థించే యోధులుగా మార్చబడాలని బిడ్డలు తీర్మానం చేసుకుంటుండగా అన్ని విషయాల్లో ప్రార్థనలు మా బిడ్డలు బలపరచగలిగి, ఆత్మీయతలు ఎదిగి ఉన్నతమైన కృప ఆవరించగలిగే బిడ్డలుగా మార్చబడేట్లుగా కృప దయచేయండి. ఇది నన్ను అడుగు పెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున దీవించండి. మరి ఏ సమస్యతో వచ్చినా, బలహీనతతో వచ్చినా, ఏ బాధతో వచ్చినా, కలవరంతో వచ్చినా ఏ సునాముల వారు తిరిగి వెళుతుండగానే వారి తలల మీద నిత్యానందము కుమ్మరించబడును గాక, వారి తలల మీద నిత్యానందం ప్రోక్షించబడును గాక. వారి తలల మీద నిత్యానందాన్ని మీరు ప్రోక్షిస్తున్నందుకు, నిత్యానందాన్ని మీరు నింపుతున్నందుకు వందనాలు. మొదలుకొని ప్రతి దినము బిడ్డలను, కుటుంబాలను మీరు బలపరిచి నీ బలమైన బాహువులు చాపి నీ సన్నిధి కాంతి చేత నింపి నడిపించమని అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించి పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. అలాగే సహకరించిన కుటుంబాలను, విధంగా ప్రార్థన జరగడానికి సహకరించిన ప్రతి ఒక్క కుటుంబాలను, అలాగే వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాలను పేరు పేరున దీవించి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామములో స్తుతించి, ప్రార్థించి, విన్నవించి, అడిగి, వేడుకొని, పొందుకొని అన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును, మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన ఆయన సన్నిధిలో కూడిన ప్రతి వానికి, వారి కుటుంబాలకు, వారి బిడ్డలకు కలిగిన సమస్తానికి కృప సదాకాలం సమృద్ధిగా తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక.